ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములు అన్యాయక్రాంతం మరియు కబ్జాలకు గురవుతున్నాయన్న విషయమై ఆధారాలతో సహా కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు సామాజిక కార్యకర్త షేక్ సాబిర్ అలీ. ఇందులో జమ్మికుంట వ్యాప్తంగా ప్రజా సంక్షేమం దృష్ట్యా గత ప్రభుత్వాలు ప్రభుత్వ అనుబంధ శాఖలకు, కమ్యూనిటీ భవనాలకు, ఉపాధి కల్పన వనరులకు, జర్నలిస్టులకు మరియు అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు కేటాయించారని, సంబంధిత సర్వే నెంబర్లలో మిగులుగా ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూములను వ్యక్తిగతంగా ఆర్థిక లబ్ధి పొందేందుకు స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు వారికి ఉన్న రాజకీయ ప్రోద్బలంతో సదరు భూములను వెంచర్లు, అక్రమ నిర్మాణాల కోసమై ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తూ స్థానిక రెవెన్యూ మరియు మున్సిపల్ శాఖ అధికారుల ప్రమేయంతో నిబంధనలకు విరుద్ధంగా సర్వే నంబర్లను తారుమారు చేస్తూ తప్పుడు ధృవపత్రాలు, అనుమతులు మంజూరు చేయిస్తూ విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడమే కాకుండా సరైన లబ్ధిదారులకు కేటాయించబడిన నివేశన స్థలాలను సైతం ఆక్రమించుకుని ప్రశ్నించిన వారిపై తప్పుడు ఫిర్యాదులతో పాటు ప్రత్యక్ష, పరోక్ష దాడులకు దిగుతూ ధనార్జనే ధ్యేయంగా రెచ్చిపోతున్న భూ కబ్జాదారులను నిలువరించే విధమై కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేకమైన విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ బాధ్యులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు చేపట్టాలని, సదరు భూములను స్వాధీనపరుచుకుని ప్రజా సంక్షేమం కోసం వినియోగించాలని పూర్తి ఆధారాలతో కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా కలెక్టర్ హుజూరాబాద్ ఆర్డీఓని విచారణకు ఆదేశిస్తూ నివేదికను అనుసరించి బాధ్యతలపై కఠిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని మీడియాకు తెలిపిన సామాజిక కార్యకర్త షేక్ సాబిర్ అలీ. కార్యక్రమంలో పాత సత్యం, మేడిపల్లి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూముల ఆక్రమణ, కబ్జాకు సంబంధించిన విషయమై గౌరవ కలెక్టర్ గారికి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 882, 887 అయ్యప్ప టెంపుల్ పరిధి, సర్వే నంబర్ 631, 629 15వ వార్డు పరిధి, సర్వే నంబర్ 467 16వ వార్డు పరిధి, సర్వే నంబర్ 422, 431 3వ వార్డు మరియు 4వ వార్డు కొత్తపల్లి రామన్నపల్లి పరిధి, అదేవిధంగా సర్వే నంబర్ 92, 93, 368 1వ వార్డు 2వ వార్డు ధర్మారం పరిధి. వీటికి సంబంధించి గతం లోపల ప్రభుత్వ వ్యాప్తంగా గత ప్రభుత్వాలు ఆయా వర్గాలకు సంబంధించి కొన్ని ప్రభుత్వ భూములు, కమ్యూనిటీ భవనాలకు, అదేవిధంగా ప్రజా సంక్షేమం కోసము, అదేవిధంగా అవసరమున్న వారికి అర్హులకు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా పెద్ద మొత్తంలో మిగులుగా ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఇక్కడ రాజకీయ నాయకుల అండదండలు కానివ్వండి, సొసైటీలో వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు కానివ్వండి, లేదా వారికి ఉన్నటువంటి పరిచయాల ముసుగు లోపల ఈ ప్రభుత్వ భూములను కబ్జాలకు గురి చేసే విధంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి స్థానిక రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులను తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు ధ్రువపత్రాలను వారి ద్వారానే జారీ చేయిస్తూ, ఇంటి అనుమతులు జారీ చేయిస్తూ ఈ చేసినటువంటి ఈ ఆర్థిక నేరాన్ని మేము ఈ సందర్భంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడంతో పాటు ఇట్టి విషయాన్ని ప్రశ్నించినటువంటి, అడ్డుకున్నటువంటి వారిపైన అక్రమ కేసుల పేరుతో బ్లాక్మెయిల్ చేయడము, అదేవిధంగా ప్రత్యక్ష దాడులకు దిగి వారిపైన హత్యాయత్నానికి కూడా వెనకాడకపోవడము అనేటువంటి అంశాన్ని తీవ్రంగా పరిగణించినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు దీనిపైన విచారణకు ఆర్డీఓ గారి ద్వారా వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆదేశాలను అనుసరించి ఖచ్చితంగా కబ్జాదారులు ఎంతటి వారైనా సరే చట్ట పరిధి లోపల వాళ్ళను శిక్షించి అట్టి భూములను స్వాధీనపరచుకొని అర్హులకు కేటాయిస్తామని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవప్రదమైన మీడియా ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక చోటా మోటా నాయకుల అనుచరులుగా ఎవరైతే చలామణి అవుతా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వారి తప్పులను అంగీకరించి వారికి వారుగా ఇక్కడ ఉన్నటువంటి అర్హులకు ఆ భూములు దక్కేటట్లు కనుక వాళ్ళు నిర్ణయాలు తీసుకోకపోయినట్లయితే ఈ నివేదిక అనంతరము కలెక్టర్ గారి నిర్ణయంతో పాటు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్ళి దీనిపైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద కోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.
ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.